భద్రాద్రి కరెంటు భారమే. ఇది రెండో విషయం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. భద్రాద్రి కరెంటు భారమే. అన్ని థర్మల్ కేంద్రాల కంటే బొగ్గు వినియోగం అధికం. యూనిట్ ఉత్పత్తి ఖర్చు ₹6.03. భూపాలపల్లిలో అది ₹4.89 మాత్రమే. కమిషన్కు సమాచారం ఇచ్చిన జెన్కో ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ కుంభకోణాల మీద వేసిన కమిషన్కి జెన్కో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమనిచ్చింది ఆ రిపోర్టు? అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు కదా, లెటర్లో 12 పేజీల లేఖ రాసింది కదా, సబ్ క్రిటికల్ అంటున్నారు. 90% ఈ దేశంలో సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లే ఉన్నాయి. సూపర్ క్రిటికల్ సమయం పడుతుంది కాబట్టి మేము సబ్ క్రిటికల్ వైపే వెళ్ళినాం. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ ఒక లెటర్ రాసిండు. ఆయన లెటర్ ప్రకారం తీసుకున్నా సరే, నువ్వు సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టినావని అనుకున్నా, మిగతా సబ్ క్రిటికల్ ప్లాంట్స్, మిగతా థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ, అంటే కేసీఆర్ నిర్మించే కంటే ముందు నిర్మించినటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఒక యూనిట్ ఉత్పత్తి చేయడానికి ₹4.89 అయితే, మన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉత్పత్తి చేసే కరెంటు యూనిట్ ధర ₹6.03 అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇది అసలు లెక్క. అంటే దగ్గర ₹1.25 ఎక్కువ ఛార్జ్ అవుతున్నది. దాదాపు దీని ద్వారా ఉత్పత్తి చేసే కరెంటు ఈ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 700 కోట్ల యూనిట్ పవర్ని ఉత్పత్తి చేస్తున్నారు. 700 కోట్లు ఇంటూ ₹1.20 వేయండి, లెక్కేయండి. 850 కోట్ల భారం ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నది. 850 కోట్లు. ఈ ప్లాంట్ యొక్క జీవితకాలం యావరేజ్గా తీసుకున్న బేసిక్గా 25 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 85 కోట్లు లెక్కేయండి. 21,000 కోట్ల రూపాయలు మనం అధికంగా 25 సంవత్సరాలకి భారం వేసుకుంటున్నాం. మరి పాత ప్లాంట్లకి ఎట్లా ₹4.89 దొరుకుతున్నది? ఎట్లా యూనిట్ ఉత్పత్తి అవుతున్నది? మరి భద్రాద్రి పవర్ ప్లాంట్కి ఎందుకు ₹6.03 అవుతున్నది? అంటే లాలూచి, క్విడ్ ప్రోకో, కమిషన్ల కక్కుర్తి. BHELని ముందు పెట్టి BHEL దగ్గర తుప్పుబట్టిన ఇండియా బుల్స్ అనే కంపెనీకి చెందిన ఆ తుప్పుబట్టిన సామాగ్రిని అంతా కేసీఆర్ కొని ఇక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టించిండు. ఆ మిషనరీ వల్ల దానివల్ల ఉత్పత్తి అయ్యే ఖర్చు మరింత పెరిగింది. ఎవరి మీద భారం పడ్డది? తెలంగాణ ప్రజల మీద భారం పడ్డది. దీనికి ఏం ఆన్సర్ చెప్తాడు? ఎవరిచ్చారు రిపోర్ట్? నేను చెప్తున్నా, రఘు చెప్తున్న రిపోర్ట్ కాదు ఇది. జెన్కో, తెలంగాణ జెన్కో ఇచ్చిన సమాచారం ఇది. సైంటిఫిక్. ఇగో చూడండి ఒకసారి. భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి వ్యయం అంటే ఖర్చు భారీగా పెరుగుతోంది. ఈ ప్లాంట్ నిర్మాణం పైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం, బొగ్గు వినియోగం పైన సమగ్ర వివరాలు సేకరించింది. కమిషన్కు తెలంగాణ జెన్కో అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే భద్రాద్రిలో బొగ్గు వినియోగం, కరెంటు ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భద్రాద్రి ప్లాంట్లో ఒక యూనిట్ ఉత్పత్తికి సగటున ₹6.03 ఖర్చు అవుతుందని జెన్కో అంచనా. కానీ భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ ప్లాంట్లో సగటు ఉత్పత్తి ఖర్చు ₹4.89 మాత్రమే. భూపాలపల్లిలో 500, 600 మెగావాట్ల, అంటే మొత్తం 1000 మెగావాట్ల చొప్పున రెండు ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో గత ఏడాది 2023-24లో 822 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి 48 లక్షల టన్నుల బొగ్గును మండించారు. భద్రాద్రి ప్లాంట్ సామర్థ్యం దానికి దాదాపు సమానంగా 1080 మెగావాట్లు అయినా 695 కోట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తికే 52 లక్షల టన్నుల బొగ్గు వినియోగించారు. అంటే ఇక్కడ ఈ ప్లాంట్కైనా బొగ్గెంత, ఈ ప్లాంట్కైనా బొగ్గెంత ఒకసారి కంపేర్ ఎందుకైంది? అదే ఇక్కడ పాయింట్. కాకతీయ ప్లాంట్ కన్నా 20 మెగావాట్లే తక్కువ సామర్థ్యం ఉన్నా భద్రాద్రిలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం 127 కోట్ల యూనిట్లు తగ్గింది. బొగ్గు మాత్రం 4,16,000 టన్నులు అదనంగా వినియోగమైంది. ఎక్కడుంది ఇది? భద్రాద్రి ప్లాంట్లో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి సగటున 750 గ్రాముల బొగ్గును మండించాలి. ఒకసారి చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి. కొంత టెక్నికల్ సబ్జెక్ట్ అయినా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో, ఇక్కడ సింగరేణి మనుగూరు దగ్గర కట్టిన ప్లాంట్లో కేసీఆర్ గొప్పగా చెప్తున్న ఈ ప్లాంట్లో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే సగటున 750 గ్రాముల బొగ్గును మండించాలి. కాకతీయ ప్లాంట్లో అయితే 590 గ్రాముల బొగ్గే సరిపోతుంది ఒక యూనిట్ తయారు చేయడానికి. మరి ఎట్లా? అది థర్మల్ పవర్ ప్లాంటే, ఇది థర్మల్ పవర్ ప్లాంటే. అది సబ్ క్రిటికలే, ఇది సబ్ క్రిటికలే.
మళ్ళీ దీనికంటే ముందే కట్టిరు దాన్ని, ఆ మిషనరీ అంతకు ముందు కట్టిన ప్లాంటే అది. మరి ఇది కొత్త ప్లాంటు, ఎందుకు లేట్ అవుతుంది? తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మండించే బొగ్గు లెక్కను తీసుకున్న సగటున 640 గ్రాముల బొగ్గును మండిస్తుంటే భద్రాద్రిలో అంతకన్నా 110 గ్రాములు ఎక్కువగా వినియోగించాల్సి వస్తున్నది. దీనివల్లే అక్కడ ఉత్పత్తి ఖర్చు యూనిట్కు ₹6.03కు చేరుకున్నది. ఇంతకన్నా తక్కువ ధరకే భారత ఇంధన ఎక్స్చేంజ్లో కరెంటు లభిస్తున్నది. అంటే భారత ఇంధన ఎక్స్చేంజ్లో పవర్ కొనాలి అనుకున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు పవర్ కొంటారు బేసిక్గా. అంటే ఇప్పుడు ఎల్లుండి పవర్ కావాలా, ఇవాళ మనం రేపు పవర్ కావాలా, ఇవాళే మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి ఎట్లా షేర్లు కొంటాం, పవర్ను కూడా అట్లా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కొనుగోలు చేసినా ₹6.03 కంటే తక్కువ పడుతుందట. ఇది నేను చెప్తున్న రిపోర్ట్ కాదు, తెలంగాణ జెన్కో ఇచ్చిన రిపోర్ట్ ఇది. భద్రాద్రి ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండడం వల్ల దాన్ని కొంటున్న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలపైన ఆర్థిక భారం భారీగా పడుతోంది. అందుకే ఇవాళ డిస్కంలు దాదాపు 50-60 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. కొలాప్స్ అయిపోయినాయి ఒక రకంగా చెప్పాలంటే. నాసిరకం బొగ్గుతో మరింత సమస్య. భద్రాద్రి ప్లాంట్కు నాణ్యత లేని బొగ్గును సరఫరా చేస్తున్నందున పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నామని తెలంగాణ జెన్కో ఇటీవల సింగరేణి సంస్థకు కూడా లేఖ రాసిందట. వస్తున్న బొగ్గు కూడా క్వాలిటీ లేదట. ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యం 1080 మెగావాట్లలో కనీసం 85% ఉత్పత్తి జరిగితే సగటు ఖర్చు తగ్గి రాష్ట్రానికి నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. బొగ్గు నాణ్యత లేనందున ఉత్పత్తి 70% వరకు మాత్రమే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. తరచుగా బాయిలర్ ట్యూబ్ల లీకేజీ, ఇతర సాంకేతిక సమస్యలతో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావట్లే. ఈ ప్లాంట్ ఉన్న మనుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లోని సింగరేణి గనుల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో బూడిద శాతం అధికంగా ఉంటున్నది. సుదూర ప్రాంతాల నుంచి నాణ్యమైన బొగ్గు తెప్పించడానికి ఈ ప్లాంట్ వరకు రైలు మార్గం కూడా ఇంకా పూర్తి కాలే. లారీల్లో రప్పించాలి అంటే రవాణా ఛార్జీలు తోడై ఖర్చు ఇంకా పెరిగిపోతోంది. నాణ్యమైన బొగ్గు రాకపోతే ఈ ప్లాంట్ మున్ముందు రాష్ట్ర డిస్కంలకు మరింత ఆర్థిక భారంగా మారే అవకాశం ఉన్నది. ఇక్కడ కూడా ఏం జరుగుతున్నది? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తడిసి మోపడవుతున్నాయి. భద్రాద్రి ప్లాంట్ ఏమవుతున్నది? ఒకసారి ఆలోచించండి. భద్రాద్రి కూడా 270 కిలోమీటర్లు బొగ్గును తరలిస్తే తప్ప అక్కడ బొగ్గు అక్కడికి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు, పవర్ ఉత్పత్తి చేయడానికి అవకాశం లేదు. సో దీనివల్ల ఈ బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేయడానికే తడిసి మోపడైతా ఉన్నది. మీరు ₹6-7 ఒక యూనిట్ తయారు చేయడానికి ఖర్చు అయితే వినియోగదారుడికి పోయేసరికి ఎంత అవుతుంది? ఆ లైనింగు లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు వీళ్ళంతా లెక్కేస్తే ఇంకొక ₹2 అదనం అవుతుంది. అంటే దగ్గర ₹8-9 అవుతుంది వినియోగదారుడికి పవర్ చేరేసరికి. మరి ఎట్లా డిస్కంలు లాభాల్లో ఉంటాయి? అంటే డిస్కంలు పైనుంచి భరించాలి. మరి ఎంత యూనిట్ ఛార్జ్ ప్రజల నుంచి వసూలు చేస్తే మీరు ₹9 రికవరీ చేసుకోగలుగుతారు? ఇట్లాంటి మొత్తం వ్యవస్థనంతా సర్వనాశనం చేసే నిర్ణయాలు తీసుకొని మళ్ళీ పైగా ఈడ కరెంటు పోతుంది, ఆడ కరెంటు పోతుంది, మీటింగ్లలో కరెంటు పోతుంది అని వీడియోలు చేసుకుంటా వాటిని ప్రజల్లో తీసుకెళ్ళే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. మళ్ళీ అసలు టోటలీ డిపార్ట్మెంట్ని సర్వనాశనం చేసిండయ్యా బాబు, సర్వనాశనం చేసిండు. కోలుకోలేని దెబ్బతీసిండి ఈ విద్యుత్ పంపిణీ సంస్థలని, మొత్తం ఈ వ్యవస్థని. ఇప్పుడు ఎవడు భరించాలి? ఇప్పుడు ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్ రాబోయే 25 సంవత్సరాలకు ఉత్పత్తి చేసే కరెంటుకు మన మీద పడే భారం 21,000 కోట్లు. యాదాద్రి దగ్గర 40,000 కోట్లు. ఎవడు భరించాలా? సో ప్రజలారా దయచేసి ఆలోచించండి. అందుకే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఫస్ట్ ముఖ్యమంత్రి అనేటోడు నేనే తోపు, నేనే అన్ని చేస్తా అని అనుకుంటే పొరపాటు. ఎక్స్పర్ట్స్తో కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి. లాస్ట్ గవర్నమెంట్ జరిగిన సమయంలో అందులో టోటల్గా ఫెయిల్ అయిపోయినారు. ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి తెలియదా అంటే తెలుసు. ఎందుకు? వాళ్ళ కమిషన్లు, వాళ్ళ విట్ ప్రోకోలు, లాలూచి వ్యవహారాలు నడవాలంటే మరి నిర్ణయాలు అట్లనే ఉంటాయి. నెక్స్ట్